ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక మాసం 19వ రోజు సందర్భంగా కార్తీక పురాణంలోని 19వ అధ్యాయము. నైమిసారణ్యమందున్న మహామునులందరూ కలిసి శ్రీహరికి స్తోత్రము చెప్పిన తరువాత జ్ఞానసిద్ధుడనే ఒక మహాయోగి, ఓ దీనబాంధవ, వేదవేద్యుడవి, వేదవ్యాసుడవి, అద్వితీయుడవి, సూర్యచంద్రులే నేత్రములుగా కలవాడివి, సర్వాంతర్యామివి, బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడుతున్నవాడివి, నిత్యుడవి, నిరాకారుడవి, సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారాలు. ఓ నందనందన, మా స్వాగతమును స్వీకరించు. నీ దర్శన భాగ్యం వలన మేము, మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రమైనవి. ఓ దయామయి, మేమీ సంసార బాంధము నుండి బయటపడలేకుండా ఉన్నాము. మమ్మల్ని ఉద్ధరించుము. మానవుడు ఎన్ని పురాణాలు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము కలుగదు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడవు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడుము అని మైమరిచి స్తోత్రము చేస్తుండగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్ర వచనమునకు నేనెంతో సంతోషించాను. నీకిష్టమొచ్చిన వరమును కోరుకో అని పలికాడు. అంత జ్ఞానసిద్ధుడు, ప్రద్యుమ్న, నేను ఈ సంసార సాగరం నుండి విముక్తులను కాలేక శ్లేష్మమున పడి ఈగవలే కొట్టుకుంటున్నాను. కనుక నీ పాదపద్మములపై నా జ్ఞానముండునట్లు అనుగ్రహించు, మరేదీ నాకక్కర్లేదు అని వేడుకొన్నాడు. దాంతో శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారమే వరమిచ్చాను. అంతేకాకుండా మరొక వరము కూడా కోరుకో, ఇస్తాను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యాలు చేస్తున్నారు. అలాంటి వారి పాపాలు పోవుటకే ఒక వ్రతమును కల్పిస్తున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చు. సావధానుడివై ఆలకించు. నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసంద్రములు శేషశైపై పవలిస్తాను. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చతుర్మాస్యమని పేరు. ఈ కాలములో చేసే వ్రతాలు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతము చేయు వారందరికీ సకల పాపములు నశించి నా సన్నిధికి చేరుతారు. వ్రతము చేసిన వారికి జన్మజరా వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు. దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాకములను, శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును, ఆశ్వయుధ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించాలి. నా యందు భక్తి కలవారిని పరీక్షించుటకే నేను ఈ విధంగా నిద్రావ్యాజమున శయనిస్తున్నాను. ఇప్పుడు నీ వసంగన స్తోత్రమును త్రిసంజల యందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా చేరుకుంటారు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసంద్రమునకెళ్ళి శేషపాన్పుపై వావలించెను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చతుర్మాస్య వ్రత మహత్యమును ఉపదేశించాడు. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియజేసెను. నేను నీకు వివరించాను కాబట్టి ఈ వ్రతమును ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు. అన్ని జాతుల వారు చేయవచ్చు. శ్రీమన్నారాయణ ఉపదేశం ప్రకారం ముని పుంగవులందరూ ఈ చతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమునకు ఎగిరి. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యమందలి 19వ అధ్యాయము 19వ రోజు పారాయణము సమాప్తము. ధన్యవాదాలు.